మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన వారం, చాలా వారాలు వచ్చాయి ఈ 17 నెలల కాలంలో. ఈ వారం మాత్రం ఒక ప్రత్యేకమైన వారం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైన శకం ఆవిష్కృతం కాబోతుంది. అంత అత్యద్భుతమైనది ఏంటి అంటే, విశాఖపట్నంలో 14-15 తారీఖుల్లో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి సహకారంతో భాగస్వామ్య సదస్సు సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. చాలాసార్లు జరిగింది కదా, ఇదేమన్నా కొత్త ఉందా? 2014-19లో పెట్టారు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో దాన్ని పెట్టినట్టున్నారు. కొత్త ఉంది అని అడుగుతారేమో, అడగాలి కూడా. ఎందుకంటే మన దశని దిశని మార్చేందుకు గత 17 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసిందంతా రేపు 14-15 తారీఖుల్లో వైజాగ్లో ఆవిష్కృతం కాబోతోంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇదేమి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అంకెలు పెట్టేసి సంఖ్యలు పెట్టేసి 13 లక్షలు 14 లక్షలు అంటూ చెప్పిన అంకెలు కానే కాదు. ఇది ఖచ్చితంగా మనం ముందుగానే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ దేశాలకు వెళ్ళి, వాళ్ళ క్యాపిటల్స్లో, వాళ్ళ యొక్క ప్రతి ప్రముఖ దేశాల్లో మనం రోడ్ షోలు పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి, డెలిబరేట్ చేసి, ఏ ఇండస్ట్రీకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటూ, ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీలో వస్తాయి అని ఘంటాపథంగా సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఈ రోజు దాకా వచ్చిన డీటెయిల్స్తో సహా మనం చెప్పగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ఈ 14-15 తారీఖుల్లో జరగబోయే సదస్సు మన రాష్ట్ర దశను దిశను మార్చబోయేదిగా ఘంటాపథంగా చెప్పచ్చు. ఈ సమ్మిట్ కోసం గత 3-4 నెలల నుండి మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలోని ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ స్థాయిల్లో కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్రి రకరకాల దేశాలకు వెళ్ళి ఆయా ఇండస్ట్రీలు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారు అయితే కనీసం కొన్ని 10 రోడ్ షోలు వివిధ దేశాల్లో పెట్టారు. అమెరికాకి వెళ్ళారు, దాన్ని ఉంటారు, మిడిల్ ఈస్ట్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, రకరకాల దేశాల్లో. అదేదో ఒకరోజు 2 రోజులు కాదు, పోయి కనీసం వారం పాటు ఉండి అక్కడ ఉన్న ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాంతాలు తిరిగి, ప్రముఖ వ్యక్తులను కలిసి, ప్రతి ఒక్క మేజర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ను విజిట్ చేసి, మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మీరు మా దేశంలో ఇండస్ట్రీ పెడితే మీకు వచ్చే అనుకూలతలు ఏంటి, ఈ అనుకూలతల వల్ల మీరు పొందే లాభం ఏంటి, మిగతా చోట్ల పెడితే ఈ అనుకూలతలు రాకపోవచ్చు, ఏమేమి ఉన్నాయి మన దీంట్లో. 974 మైళ్ళ సీ కోస్ట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే హ్యూమన్ రిసోర్సెస్ దాకా మొత్తాన్ని కూలంకషంగా ఒక్కొక్కరికి వివరించారు. ఆ యొక్క కల్మినేషనే రేపు 14-15న విశాఖపట్నంలో జరగబోయే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సదస్సు. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా ఈ సిఐ సమ్మిట్ ఉండబోతోంది. ఇంత ఘంటాపథంగా, ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నారు అంటే, దీని యొక్క ఇంపార్టెన్స్ అది, దాని యొక్క గ్రావిటీ అది, దాని ద్వారా రాబోయే ఇండస్ట్రీస్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఆ క్యాపిటల్ కావచ్చు, వచ్చిన రాబోయే రకరకాల ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ను ఎంత పాజిటివ్ మార్పును తేబోతున్నాయో ఇవన్నీ మనం కళ్ళారా చూడవచ్చు. మన తరంలోనే మనమే చూస్తాం, ఎప్పుడూ అవసరం లేదు. రాబోయే 3-4 సంవత్సరాల్లోనే మనం మన యొక్క రాష్ట్ర దిశను మార్చుకోబోయే తరుణాన్ని మన కళతో మనమే చూడబోతున్నాం. ఎంత సాధికారకంగా నేను చెప్పగలుగుతున్నా అంటే, దాని వెనక ఇన్ని నెలల నుంచి దాని వెనకాల జరిగిన కృషి మేము చూసాం కాబట్టి, స్వయంగా అంచనా వేయగలం కాబట్టి, ఆల్మోస్ట్ అదే రంగాల నుంచి వచ్చిన వాణ్ణి కాబట్టి, ఖచ్చితంగా దిస్ సిఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈజ్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ సదస్సు ద్వారా కేవలం పెట్టుబడుల యుగానికి పునాది పడ్డమే కాదు,
ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద గ్లోబల్ ఐటీ రంగం దృష్టి కేంద్రీకరించి ఈరోజు హైదరాబాద్ని ఒక బిగ్గెస్ట్ ఐటీ కంగ్లామరేట్గా తీర్చిదిద్దబడిందో, అదే రకంగా ఈ రోజు నుంచి ఈ సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ యొక్క నూతన యుగం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు మేక్ ది వరల్డ్ లుక్ అట్ అస్, లుక్ అపాన్ అస్, లుక్ అట్ అస్, ఓ ఆంధ్రప్రదేశ్ అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోతూ ఆహా అని చూడడం కాదు, నిజంగానే వచ్చి వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టి సంతోషంతో కృతజ్ఞతతో చూసే చూపు త్వరలో మనకు రాబోతోంది. 2014-19లో కూడా మనం ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టడం జరిగింది. స్వయంగా ఆనాటి దివంగత గౌతమ్ రెడ్డి గారే అసెంబ్లీలోనే చెప్పారు, 5,13,000 మందికి 2014-19లో ఈ ఇండస్ట్రీల ద్వారా, ఈ కొత్త పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. 5,13,000 మందికి దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడి 2014-19లో ఆంధ్రప్రదేశ్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తెచ్చింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మధ్యలో 5 ఏళ్ళు శ్మశాన నిశ్శబ్దం పక్కన పెడితే ఈరోజు 17 నెలల నుంచి, వచ్చిన 15 నెలల నుంచి మనం ప్రతి అహర్నిశలు కష్టపడుతూ, ప్రతిరోజు కష్టపడుతూ 15 నెలల తర్వాత రేపు 14-15 తారీఖుల్లో మనం పెట్టబోయే సమ్మిట్ ఇప్పటికి ఉన్న మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, డీటెయిల్స్ ప్రకారం దాదాపు 9,80,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరగబోతున్నాయి. 9,80,000 crores వాల్యూ ఉండే ఒప్పందాలు మనం విశాఖపట్నంలో 14-15 తారీఖుల్లో వివిధ పరిశ్రమ అధిపతులతో మనం ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాం. ఈ మొత్తం 410 ఒప్పందాలు, మొత్తం 9,80,000 కోట్లు. దీని ద్వారా రాష్ట్రంలోని యువతకి దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా కాదు, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మేమేదో దాన్ని ఏమంటా 10 లక్షలు 15 లక్షలు చెప్పేయటం లేదు. 7,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలోని యువతకి ఖచ్చితంగా రాబోయే గెస్టేషన్ పీరియడ్, ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ కట్టాలంటే కొంత గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ గెస్టేషన్ పీరియడ్ని బేస్ చేసుకుంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో యువతకి పెద్ద పరిశ్రమల్లో 7,50,000 ఉద్యోగాలు రావడం తథ్యం. దీంట్లో ఒకవేళ రాకపోతే అనడానికి ఆస్కారమే అసలు లేనే లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో ఏం చేశారు, ఏమి చేయలేదు అనడానికి చాలాసార్లు చెప్పాము. ఆయన కూడా పులిని చూసి నక్కవాతం పెట్టుకున్నట్టు ఆయన కూడా ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ అంటూ సిఏ వాళ్ళతోనే అనుకుంటాను దాన్ని కూడా పెట్టారు. దాదాపు ఏదో 13-14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు. దాంట్లో నాకు బాగా గుర్తుంది, అప్పట్లో వాళ్ళు చెప్పిన 13-14 లక్షల్లో కేవలం 2% కూడా రియలైజ్ కాలేదు. 2% కూడా 13,50,000 కోట్లు అన్నట్టు గుర్తు నాకు. ఈ 13,50,000 కోట్లు ఏదైతే జగన్ నేను పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టి తెచ్చాను అని చెప్పాడు, 2% కూడా రియలైజ్ కాలేదంటే ఆ రోజంతా చేసుకుంది హంబక్. బినామీ పేర్లతో వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చేశారు. సరే, మనం సంతోషంలో మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటి బాధాకర విషయాలు మాట్లాడుకోకూడదు. 2019-24 మధ్యలో జరిగిందంతా బాధాకర విషయం తెలుసు. ఆ రోజు 13,50,000 కోట్ల రూపాయలు ఆయన చెప్పిన దాంట్లో 9 లక్షల రూపాయలు అన్నీ బోగస్ సోలార్ ఒప్పందాలే. నిజంగా ఆ సోలార్ ఒప్పందాలని ఒకవేళ వచ్చి ఉంటే కూడా అవి పెట్టడానికి రాష్ట్రంలో చోట్లేదు. ఇంకా ఆయన నల్లమల్ల ఫారెస్ట్ పోయి ఆ ఫారెస్ట్ మొత్తం పెట్టుండాల్సిందే. అంతలోపల ఈ 23 ఫిబ్రవరిలోనూ ఇప్పుడు అది జరిగింది, మార్చిలోను. ఆ తర్వాత ఆయన సంవత్సరం కల్లా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దింపేశారు. సో ఆ విషయం పక్కన పెడితే ఈరోజు మనం చంద్రబాబు అనే ఒక ముఖ్యమంత్రి మనకు రావడం అదృష్టం. చాలాసార్లు చెప్పుకో ఉంటాం, చాలాసార్లు మాట్లాడుంటాం. కొత్తగా మనం ఆయన గురించి పొగడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చేస్తున్న గొప్ప అతి ఉత్కృష్టమైన పని ఏంటి అంటే రాగల 3-4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు
సృష్టించాలి అనే ఒక అతిధార వ్రతం పెట్టుకున్నారు చూడండి, దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మనం ఇంటికి పోయి రాత్రి భోజనం చేయగలం, నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే. సో కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలంటే అది ఎంత కష్టం. అదేమి ఆషామాషి ఇష్యూ కాదు. అంత ఈజీగా అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐటీ రంగాన్ని వాళ్ళ స్టేట్ క్యాపిటల్ తెచ్చేస్తుంటారు కదా. ఎందుకు తెలియకపోయాడు? ఎందుకు ఒక చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక వ్యక్తి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఐటీ రంగం తీసుకొచ్చాడు? పోనీ అంతకుముందు ఏమన్నా ఐటీ రంగం ఏమన్నా ఉందా హైదరాబాద్లో? ఏమీ లేదు. హైదరాబాద్ అందరూ చూసే ఉంటాం అప్పుడు 99 ముందు.